మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య జరిగి ఈ రోజుకి అక్షరాల 6 సంవత్సరాలు. ఈ 6 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ వైఎస్ వివేకానందరెడ్డిని అతి క్రూరంగా చంపినటువంటి నిందితులకు మాత్రం ఎటువంటి శిక్ష పడలేదు. మా నాన్నకి ఎప్పుడు న్యాయం జరుగుతుంది అంటూ వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె సునీతారెడ్డి ఈరోజు ఆవేదనగా ప్రశ్నిస్తున్నటువంటి నేపథ్యంలో అసలు వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితులకి శిక్ష పడుతుందా లేదా అనేది మనం విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. వైఎస్ వివేకానందరెడ్డి గారి హత్య జరిగి నేటికి అక్షరాల 6 సంవత్సరాలు. ఈ 6 సంవత్సరాల్లో ఆయన్ని అతి కిరాతకంగా నరికి చంపిన నిందితులు ఎవరైతే ఉన్నారో వారికి మాత్రం శిక్షలు పడలేదు. అసలు మా నాన్నకి న్యాయం జరిగిద్దా లేదా అంటూ సునీత గారు ఆవేదనగా ఈరోజు ప్రశ్నిస్తూ ఉన్నారు. ఏంటి సార్ దీనికి మనం దీనికి మీరు ఇచ్చేటువంటి విశ్లేషణ ఏంటి సార్? బాధితులకు న్యాయం జరగదా భారతదేశంలో? హంతకులకే న్యాయం జరుగుద్దా భారత న్యాయ వ్యవస్థ, దర్యాప్తు సంస్థలు? అంటే వివేకానందరెడ్డి హత్య అది జరిగి ఇప్పుడు 7వ ఏడాదిలోకి ఎంటర్ అవుతున్నాం. 6 ఏళ్ళు కంప్లీట్ అయ్యాయి. కరెక్ట్గా ఇదే రోజు ఆయన కిరాతకంగా బ్రూటల్ మర్డర్, ఒక ముఖ్యమంత్రికి తమ్ముడు, ఒక ముఖ్యమంత్రికి బాబాయ్, రాజ్యసభ తప్ప అన్ని సభల్లో ఉన్నాడు అతను. 30 ఏళ్ళు ప్రజాప్రతినిధి, లోక్సభ సభ్యుడిగా చేశాడు, అసెంబ్లీకి పనిచేశాడు, కౌన్సిల్కి పనిచేశాడు, మంత్రిగా ఉన్నాడు. అలాంటి వ్యక్తి కిరాతక హత్య, 7 గొడ్డలి దెబ్బలు, 2 లీటర్ల బ్లడ్, సొంత ఇంట్లో, సొంత ఊళ్ళో, సొంత బంధువులే నరికి చంపితే ఇంతవరకే హంతకులకి శిక్ష పడకుండా సునీత ఈరోజు బాధతో ఏమంటోంది? నిందితుల్లో ఒక్కళ్ళ తప్ప మిగతా వాళ్ళంతా బయట తిరుగుతున్నారు. నిందితుల్లో ఒక్కళ్ళ తప్ప మిగతా వాళ్ళంతా బయట తిరుగుతున్నారంటే సిబిఐ ఛార్జ్షీట్ వేసింది. సిబిఐ 8 మందిని చూపించింది నిందితులుగా. 248 మంది దగ్గర వాంగ్మూలం సేకరించింది. 236 షర్మిల, నాకు తెలిసి షర్మిల కూడా వాంగ్మూలం ఇచ్చింది. కడప ఎంపీ సీటు కోసమే ఈ హత్య. చనిపోయే ముందు బాబాయ్ నాతో కలిశాడు, 2 గంటలు మాట్లాడాడు, నన్ను పోటీ చేయమన్నాడు. నేను సుతరాము ఇష్టపడలేదు. కాదు పాప, నువ్వు పోటీ చేయాల్సిందే, నువ్వు పోటీ చేస్తానని మాట ఇస్తేనే బయటికి వెళ్తా అన్నాడు. నా దగ్గర మాట తీసుకుని బయటికి వెళ్ళాడు, హత్యకు గురయ్యాడు. సార్, వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక సాక్షులుగా ఉన్నవారు కూడా ఒకరి తర్వాత ఒకరు అనుమానాస్పద స్థితిలో మృతి చెందుతూ ఉన్నారు. కానీ వారి మరణాలు మాత్రం సహజ మరణాలే అన్నట్లుగా కొన్ని మీడియా సంస్థలు చిత్రీకరించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. ఏంటి సార్ అసలు? అంటే కీలక సాక్షులు ఎవరైతే ఉన్నారో ఒకరి తర్వాత ఒకరు మరణిస్తూ ఉన్నారు. ఇటు చూస్తే ఏమో ఈ కేసు ముందుకు కదలడం లేదు, ఆ కేసులో నిందితులుగా ఉన్న వారికి మాత్రం శిక్ష పడడం లేదు. అసలు ఈ కేసులో ఏం జరగబోతుంది? రంగన్న కీలక సాక్షి, మృతదేహాన్ని మొదటిసారి చూసిన వ్యక్తి, వాచ్మన్, వివేక ఇంటి వాచ్మన్ రంగన్న మృతి. స్లో పాయిజనింగ్ అంటున్నారు. ఎవరు ట్రీట్మెంట్ చేశారు రంగన్నకి? డాక్టర్ చైతన్య రెడ్డి, దేవిరెడ్డి చైతన్య రెడ్డి. డాక్టర్ దేవిరెడ్డి చైతన్య రెడ్డి వివాదాస్పద పాత్ర. ఎందుకంటే అతను జైల్లో వైద్య శిబిరం పెట్టడం. దస్తగిరి చెప్పాడు, దస్తగిరిని ప్రలోభపరిచినట్టు 20 కోట్లు ఆఫర్ ఇస్తామని కొట్టి సిబిఐ ఎస్పీ రామ్ సింగ్ నీ చేత ఇట్లా చెప్పించాడు అని అడ్డం తిరగమని. దస్తగిరి బ్యారక్లోకి చైతన్య రెడ్డి వెళ్ళడం నేను చూశానని ఆ బ్యారక్ ఎదురుగా ఆ రోజు జైల్లో ఉన్న బీటెక్ రవి వాంగ్మూలం. బీటెక్ రవి చేయించాడు వాంగ్మూలం. అంటే డాక్టర్ చైతన్య రెడ్డి, దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి కొడుకు జైలుకి ఎందుకు వెళ్ళాడు? అతనితోనే వైద్య శిబిరం ఆ జైలు సూపరింటెండెంట్ ప్రకాష్ ఎందుకు పెట్టించాడు? ఎంతోమంది సీనియర్ డాక్టర్లు ఉన్నారు, ఈ జూనియర్ని ఎందుకు పిలిపించారు? ఇప్పుడు ఈ రంగన్న హత్యలో వైద్యం డాక్టర్ చైతన్య ఇచ్చాడా? అంటే స్లో పాయిజనింగ్. దీని మీద ఇప్పుడు సిట్ వేసింది కూటమి ప్రభుత్వం. ఒక డిఎస్పీ నిన్న మొన్న కూడా బాకరాపురం రంగన్న ఇంటికి అటు ఇటు అందరిని విచారించాడు. ఎప్పుడు అతనికి అనారోగ్యం వచ్చింది, పులివెందుల హాస్పిటల్లో ఎప్పుడు చేర్చారు, కడప రిమ్స్కి ఎప్పుడు తరలించారు, కాలికి గాయమై మృతి అని చెప్తున్నారు. అంటే అతను హాస్పిటల్లో అడ్మిట్ అవ్వడం 2-3 ఏళ్ళుగా జరుగుతోంది. అనారోగ్యంగా ఉన్న మాట నిజమే, కానీ రంగన్న హత్య, రంగన్న సహజ మరణం ఏది
ఏం జరిగింది. అదే కాదు 36 డాక్టర్ అభిషేక్ రెడ్డి అనుమానాస్పద మృతి. జగన్ తమ్ముడు ఎవరు? అభిషేక్ రెడ్డి అవినాష్ రెడ్డికి కూడా తమ్ముడు అవుతాడు. అవినాష్ రెడ్డికి టికెట్ ఇవ్వకపోతే అతనే ఎంపీ అభ్యర్థి. అభిషేక్ రెడ్డికే కడప వైసీపీ ఎంపీ టికెట్ ఇస్తున్నారనే ప్రచారం కూడా మనం చూసాం. జగన్మోహన్ రెడ్డికి అతను ఇన్ఛార్జ్. ఈయన ముఖ్యమంత్రిగా రాష్ట్ర బాధ్యతలు నిర్వహించేటప్పుడు పులివెందులు ఇన్ఛార్జిగా వైఎస్ అభిషేక్ రెడ్డి డాక్టర్. 36 ఏళ్లకే ఒక డాక్టర్ ఎలా చనిపోయాడు? ఏదో బ్రెయిన్ ట్యూమర్ అని రకరకాలుగా డెంగ్యూ అని చెప్పారు, బ్రెయిన్ ట్యూమర్ అన్నారు, రకరకాల ఆరోగ్య. అతను సిబిఐకి వాంగ్మూలం ఇచ్చాడు. దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి తనకు చెప్పాడని అతను ఇచ్చిన వాంగ్మూలం. అంటే సిబిఐకి వాంగ్మూలం ఇచ్చిన వాళ్ళంతా ఎందుకు చనిపోతున్నారు? అతనే కాదు, కువైట్ గంగాధర్ రెడ్డి. కువైట్ గంగాధర్ రెడ్డి సిబిఐకి వాంగ్మూలంలో ఏమని చెప్పాడు? శివశంకర్ రెడ్డి గురించి చెప్పాడు. శివశంకర్ రెడ్డి నాకు ఫోన్ చేశాడు, ఆ హత్యను నేను చేసినట్లుగా ఒప్పుకోమని, ఒప్పుకుంటే నాకు డబ్బులు ఇస్తానంటూ 10 కోట్లు ప్రలోభాలకి లోన్ చేశారు నన్ను అని చెప్పి ఆయన వాంగ్మూలం ఇచ్చారు. దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి 10 కోట్లు ఆఫర్ ఇచ్చాడని చెప్పిన కల్లూరి గంగాధర్ రెడ్డి, కువైట్ గంగాధర్ రెడ్డి చనిపోవడం అంటే అతను సూసైడ్ నోట్లో 2 రాతలు ఉన్నాయి. అతను అడ్డం తిరిగాడు తర్వాత మళ్ళీ ప్రాసిక్యూషన్కి, నేను నాతో బలవంతంగా చెప్పించారని. అసలు ఏం జరిగింది? శ్రీనివాసరెడ్డి, కల్లూరి శ్రీనివాసరెడ్డి విషపు గుళికలు మింగి చనిపోయాడు. అంటే కూల్ డ్రింక్ సీసాలో విషపు గుళికలు మింగి చనిపోవడం. నారాయణ యాదవ్ అసలు డ్రైవర్, జగన్మోహన్ రెడ్డికి డ్రైవర్. ఆ రోజు హత్య జరిగిన రోజు జగన్మోహన్ రెడ్డి మేడం భారతిని రోడ్డు మార్గంలో తీసుకువెళ్ళాడు. వాళ్ళిద్దరు ఏం మాట్లాడుకున్నారో విన్న వ్యక్తి ఎలా చనిపోయాడు అంటే అతనే ఎందుకు చనిపోయాడు? ఇప్పుడు ఇక్కడ అందరికీ అర్థమవుతున్నటువంటి అంశం ఇది మిస్టరీ ఏం కాదు. ఇదేంటి స్పష్టంగా అన్ని వేళ్ళు జగన్మోహన్ రెడ్డి వైపు చూపిస్తున్న నేపథ్యంలో, అన్ని వేళ్ళు దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి వైపు చూపిస్తున్న నేపథ్యం. అవినాష్ రెడ్డే నాకు గుండెపోటు అని చెప్పాడని నిన్న విజయసాయిరెడ్డి చెప్పిన మాటలు. విజయసాయిరెడ్డి రాజీనామా చేసినప్పుడు అక్కడ విలేకరు ఎవరు అడిగారు, మీరేదో దేవుడి మీద ఒట్టేసి అన్ని నిజాలే చెప్తానంటున్నారు, ఒక నిజం మాకు చెప్పడం ముందు, మీకు గుండెపోటు అని చెప్పింది ఎవరని అడిగారు. అతను కూడా మామూలు స్ట్రాటజిస్ట్ కాదు కదా సాయిరెడ్డి. ఏంటి అతను ఏమని చెప్పాడు? నేను అవినాష్ రెడ్డికి ఫోన్ చేశాను, అవినాష్ రెడ్డి గుండెపోటు అని చెప్పాడని నేరుగా చెప్పకుండా అవినాష్ రెడ్డి పక్కన ఉన్న ఎవడో గుండెపోటు అని చెప్పాడు అంటాడు. ఫోన్ చేసింది అవినాష్ రెడ్డికి, అవినాష్ రెడ్డి పక్కన ఉన్నాడు గుండెపోటు అని చెప్పడం ఏంటి? ఒక కిరాతక హత్య, 7 మర్డర్, 7 గొడ్డలి దెబ్బలు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి అసలు ఎందుకు ఆలస్యంగా వెళ్ళాడు? రోడ్డు మార్గంలో ఎందుకు వెళ్ళాడు? చిన్నాన్న హత్య, స్పెషల్ హెలికాప్టర్లో వెళ్ళాల్సిన అకేషన్, కావాలనే రోడ్డు మార్గంలో వెళ్ళాడని. ఇప్పుడు ఆ రోజు జగన్మోహన్ రెడ్డికి హత్య విషయం ఎన్నింటికి తెలిసింది? తెల్లవారుజామున మేనిఫెస్టో కమిటీ, అజయ్ కల్లం ఇచ్చిన వాంగ్మూలం, సిబిఐకి అతను కూడా వాంగ్మూలం ఇచ్చాడు. ఏమని? ఆ రోజు మీటింగ్లో మేము ఉన్నాం, 5 గంటల ఏమో అయి ఉంటుంది ఉదయం. ఆయన పైకి వెళ్ళాడు, జగన్మోహన్ రెడ్డి ఎవరో పిలిచారు మేడం, పైకి వెళ్ళి కిందకు వచ్చి బాబాయ్ నో మోర్ అన్నాడు. ఇంతవరకు సిబిఐ జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఎంక్వైరీ చేయలేదు? షర్మిలను చేసింది కదా, జగన్మోహన్ రెడ్డి దగ్గర ఎందుకని తీసుకోలేదు? మీ చిన్నాన్న హత్య, దాని గురించి మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? మీకు తెలిసిన విషయాలు ఏంటి? మీ పేపర్లో నారాసుర రక్త చరిత్ర అని రాశారు కదా, అసలు మీకు ఎలా తెలిసింది ఆ గొడ్డలని? ఆ రోజు జగన్మోహన్ రెడ్డి పులివెందుల్లో మాట్లాడుతూ పక్కన సునీతను పెట్టుకుని ఏమని చెప్పాడు? అతనే ఆ హత్య చూశానన్నట్టుగా చెప్పాడు, గొడ్డలి అని చెప్పాడు. సిబిఐకే తెలియదు. ఛార్జ్షీట్లో ఒక పదునైన ఆయుధం అని ఉంది, అది గొడ్డలి అని జగన్కి ఎలా తెలిసింది? తల మీద 2 దెబ్బలు, ఛాతీ మీద 2 దెబ్బలు, పొడిచి 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 నరికి 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 అంటే కమోడ్ మీద, బాత్రూంలో కమోడ్ మీద రక్తం, ఇదంతా అతను వీడియోలో చూశాడా? అంటే హంతకులు వీడియోలో చూపించారా హత్యని జగన్మోహన్ రెడ్డికి? ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి మీద అనేక ఆ విధమైన ఆరోపణలు, రఘురామకృష్ణరాజుని గుంటూరు సిఐడి కార్యాలయంలో కొడుతూ వీడియో అతనికి చూపించారని.
ఇప్పుడు అట్లాగే ఇవి కూడా మరి ఈ హత్యని చంపుతూ వీడియోలో ఆయనకు చూపించారా, చూసినట్లుగా మీరు ఎలా చెప్పారు అని సిబిఐ జగన్మోహన్ రెడ్డిని అడగాలి కదా. ఎందుకని ఇంతవరకు జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నించలేదు? ఎందుకని ఇంతవరకు విజయసాయి రెడ్డిని ప్రశ్నించలేదు? గుండెపోటు ఎవరు చెప్పారు మీరు అని. సిబిఐ ఇప్పటికైనా అడిషనల్ ఛార్జ్షీట్ వేయాలి దీనిపైన. పిఏ కృష్ణారెడ్డి ఏం చేశాడు? వివేక పిఏ కృష్ణారెడ్డి ఒక కేసు పెట్టాడు, సునీత రాజశేఖర రెడ్డి బెదిరిస్తున్నారని. సిబిఐ ఎస్పీ రామ్ సింగ్ నన్ను చిత్రహింసలు పెట్టాడని, అది తప్పుడు కేసు అని నిర్ధారణ అయింది. ఆ కేసు కొట్టేశారు, వెనక్కి తీసేసుకుంది పులివెందుల పోలీస్. అతనికి నోటీస్ ఇచ్చింది. ఇప్పుడు మళ్ళీ అతన్ని పిలిచి విచారించాలి. పిఏ కృష్ణారెడ్డిని ఇవాళ సిబిఐ ఎవరు నీతో ఈ తప్పుడు కేసు పెట్టించారు, రామ్ సింగ్ మీద, సునీత, రాజశేఖర రెడ్డిల మీద. అంటే బాధితులనే హంతకులుగా చిత్రిస్తారా? ఇప్పుడు పిఏ కృష్ణారెడ్డి నుంచి వాళ్ళ ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి. అతను సూత్రధారి, ఎందుకంటే మొదట వెళ్ళిన వాళ్ళలో అతను ఉన్నాడు. అవును, ఆయన విచారించాల్సిన అవసరం ఉంది. ఫస్ట్ వెళ్ళింది వాచ్మన్, ఈయన బయటే ఉన్నాడు, ఇంతవరకు రావటం లేదు. అటు వెళ్ళినాడు, అరిశాడు, ఎవరు రంగన్న సార్ లేరు అని. అప్పుడు వెళ్ళాడు లోపలికి. ఆ తర్వాత అవినాష్ రెడ్డిను శివశంకర్ రెడ్డి కలిసి వచ్చారు, ఎర్రగంగిరెడ్డి. అంటే ఏంటి, ఇప్పుడు హత్యకు ముందు, హత్య తర్వాత హంతకులు అవినాష్ రెడ్డి ఇంట్లో సమావేశమయ్యారని గూగుల్ టేక్అవుట్ స్పష్టంగా ఇచ్చిన ఆధారాలు, కాల్ రికార్డు డేటా, ఐసిఆర్డి, గూగుల్ టేక్అవుట్, ఆ రోజు వాట్సాప్ నంబర్లు. సునీత స్పష్టంగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో చూపించింది ఏ నంబర్ నుంచి ఏ నంబర్కి వెళ్ళాయి ఫోన్ కాల్స్. జగన్మోహన్ రెడ్డి పిఏను కూడా పిలిచి విచారించారు కదా. జగన్మోహన్ రెడ్డిని ఎందుకు విచారించలేదు? మేనిఫెస్టో కమిటీ మీటింగ్లో అజయ్ కల్లం దగ్గర వాంగ్మూలం తీసుకున్నారు కదా. ఉమారెడ్డి వెంకటేశ్వర్ల దగ్గర ఎందుకు తీసుకోలేదు? ఆ రోజు మీటింగ్లో ఉమారెడ్డి వెంకటేశ్వర్లు ఉన్నారు కదా, అవును, ఆయన దగ్గర కూడా తీసుకోవాలి కదా. ఆ రోజు మీటింగ్లో జగన్మోహన్ రెడ్డి కూడా ఉన్నాడు కదా, జగన్మోహన్ రెడ్డి దగ్గర ఎందుకు తీసుకోలేదు? ఇప్పటికైనా సునీత డిమాండ్ మేరకు ఈ కేసును మళ్ళీ రీఓపెన్ చేయాలి. ఓకే, సిబిఐ మళ్ళీ దర్యాప్తుని పునఃప్రారంభించాలి. మళ్ళా అడిషనల్ ఛార్జ్షీట్ వేయాలి. ఛార్జ్షీట్లో మీరు 8 మంది నిందితులను చూపించారు, 2 అనుమానితులు అన్నారు. ఎవరా 2 అనుమానితులు? కటికరెడ్డి శ్రీనివాసరెడ్డి, A9, A10. ఎందుకని వాళ్ళని విచారించలేదు? అంటే ఇంకా విచారించాల్సిన జాబితా చాలా ఉంది. ఈ కేసు ఇప్పటికి పూర్తయింది సగం మాత్రమే, ఇంకా సగం నిర్ధారించాలి. పాత్రధారులనే వీళ్ళు ఫిక్స్ చేయగలిగారు కానీ సూత్రధారులను అసలు ఫిక్స్ చేయలేకపోయారు. ఈ కేసు ఇవాళ కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించాలి. ఒక ప్రత్యేకమైన ఒక స్పెషల్ లెటర్ ఒకటి రాయాలి వీరైతే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా. ఎందుకంటే ఇది ఆయన పైన వేసిన నింద, నారాసుర రక్త చరిత్ర. ఆ నిందని కడుక్కోవాల్సిన బాధ్యత కూడా ముఖ్యమంత్రి గారి పైన ఉన్న నేపథ్యంలో ఇవాళ సునీత డిమాండ్ అదే. ఏంటి? సాక్షులకు, నిందితులకు భద్రత కల్పించాలి. మరో మరణం జరగకుండా. చెప్పలేం, వంట మనిషి లక్ష్మమ్మ ఉంటదో పోద్దో, చంపేస్తారేమో. అదే కాదు, దస్తగిరి ఇవాళ తన ప్రాణాలకు ముప్పు ఉందని భద్రత పునరుద్ధరించమంటే 2+2 ఇచ్చారు. ఒకళ్ళు తప్ప మిగతా హంతకులంతా స్వేచ్ఛగా తిరుగుతున్నారంటే ఆ హంతకుల నుంచి వీళ్ళకు ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో ముందు ఆ హంతకుల్ని లోపలేయండి. ఈ సాక్షులు, నిందితులకు భద్రత కల్పించి వాళ్ళ ప్రాణాలు కాపాడండి. మిగిలిన నిందితులను కూడా అరెస్ట్ చేయండి. ఈ కేసుని లాజికల్ ఎండ్కి తీసుకురాకపోతే సిబిఐ ఒక మాయని మచ్చ, దేశ అత్యున్నత విచారణ ఏజెన్సీ మీద ఇది ఒక బ్లాక్ స్పాట్, భారత న్యాయ వ్యవస్థ మీద ఇదొక బ్లాక్ స్పాట్, ఒక మాయని మచ్చగా మారుతుందన్నమాట. అదే కదా సునీత డిమాండ్. సిస్టమ్ ఇంప్రూవ్ కావాలన్నదే ఆమె డిమాండ్. ఏది? వ్యవస్థ మరింతగా ఇంప్రూవ్ కావాలి. తనకు జరిగిన అన్యాయం మరొకరు జరగకూడదు. మరో ఆడబిడ్డ తండ్రి ఇలా బ్రూటల్ మర్డర్కి గురి కాకూడదు. హంతకులు ఇలా పేట్రేగి స్వేచ్ఛగా బయట తిరగకూడదు. సిబిఐ వాటి యొక్క ఏజెన్సీ, వాటి పనితీరు మెరుగుపడాలి. భారత న్యాయ వ్యవస్థ పనితీరు మెరుగుపడాలి. ఓకే, ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.